హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు గోధుమ పిండితో ఒక హెల్తీ స్నాక్స్ అయితే చేస్తున్నానండి. సో ఇది చిన్నపిల్లలకి స్నాక్స్గా మనం పంపించడానికి లేదా మనం తినడానికైనా చాలా బాగుంటుందండి. ఈ స్నాక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. సో స్నాక్స్ కోసం ఫస్ట్ నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మనం మామూలుగా నార్మల్గా చపాతీ కోసం ఏ రకం గోధుమ పిండి అయితే తీసుకుంటామో అదే పిండిని కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మామూలుగా చపాతీ పిండి లాగి కలుపుకొని ఒక 1 అవర్ మంచిగా దాని పిండిని నానబెట్టుకున్నానండి. 1 అవర్ పిండి బాగా నానిన తర్వాత మనం చపాతీ రోల్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఒక చపాతీ రోల్ చేసుకొని చపాతీ మనం తిక్కుకున్నట్టుగానే చాలా పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం చపాతీ అయితే తిక్కుకోవాలండి. అది తిక్కుకున్న తరువాత మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి నచ్చిన షేప్లో ట్రయాంగిల్, రెక్టాంగిల్ అలా ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మనం నైఫ్తో మొత్తం అదైతే కట్ చేసుకోవాలండి ఇలాగా. సో నేను జీలకర్ర అయితే వేసాను కదా, జీలకర్ర అలా పైన కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఎంత పల్చగా తిక్కానో చూడండి నేను. సో అలాగే చాలా పల్చగా అయితే తిక్కుకోవాలండి. పల్చగా తిక్కుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని లేదా ఏదైనా ఒక షార్ప్గా ఉన్న గంటె తీసుకున్నా సరిపోతుందండి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా మరి అడ్డం అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సో ఈ స్నాక్స్ అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. చాలా తొందరగా కూడా మనం చేసుకోవచ్చండి. వీకెండ్స్లో చేసి ఒక కంటైనర్లో వేసి పెట్టుకున్నాం అనుకో పిల్లలకి వీక్ అంతా స్నాక్స్లా కూడా పంపించుకోవచ్చు. చాలా హెల్తీ ఉంటుంది. సో బయట మనం ఎక్కడైనా తీసుకుంటే మైదా మిక్స్ అయి ఉంటుందేమో అనే ఆ డౌట్ అయితే ఉంటుంది కూడా. ఇంట్లో అయితే గోధుమ పిండి యూజ్ చేసి ఇలా అయితే మనం చేసుకోవచ్చండి. స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎవరు చెప్తూ ఉంటే విన్నాను, జస్ట్ అలా ట్రై చేశాను, కానీ చాలా బాగా అయితే వచ్చిందండి. సో నా సజెషన్ ఏంటి అంటే మనం కొంచెం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది నాకు. సో మీరు కనుక ట్రై చేస్తే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. సో ఇలా షేప్స్ వైజ్ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనము స్టవ్ ఫ్లేమ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, మనం వేసిన వెంటనే తొందరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది, మనకి లోపల అంత క్రిస్పీనెస్ అయితే రాదు. అందుకనేసి మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఫ్లేమ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకొని మంచిగా అలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి కలర్ అయితే ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. మనం డీప్ ఫ్రై చేసినప్పుడే ఇలా కలర్ మంచిగా వస్తుందండి. లోపల ఇంకా డీప్ ఫ్రై అయ్యి ఉంటుంది కాబట్టి మనకి కలర్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఫైనల్గా స్నాక్స్ అయితే ఇలా రెడీ అయ్యాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఫుల్ వీడియో అందరూ చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.